టీ పెడుతున్నానండి. ఇప్పుడు 2 గ్లాసులు నీళ్ళు వేసాను దీంట్లో. పూజ పెడుతున్నానండి. నేనేం మాస్టర్ చెఫ్ని కాదు. ఇదిగో టీకి సరిపడిన పాలు వేస్తున్నాను అనమాట. ఇప్పుడు టీ పొడి వేస్తున్నానండి. అందాజగానే, ఏం పెద్ద కొలతలేం లేదు, ఇంట్లో పెట్టుకుంటాను కదా. అలాగే కొంచెం అన్నమాట, ఎంతో కొంత అనుకోకండి. మన టీకి సరిపడిన టీ పొడి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఒక టీ పొడికి కొంచెం ఎక్కువ అనమాట పంచదార. తర్వాత ఇంకా ఎందుకంటే పాలు చూస్తే తెలుసుకోవాలి. సాధారణంగా వంటలు చేసే వాళ్ళకి తెలిసిపోతుంది అలాగా ఎంత అన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తుంది. ఇలా పెట్టేస్తే రాదండి. ఇంకా స్టవ్ వెలిగించాలి. వెలిగించేసాను. ఓకే, అయిపోతుంది. ఇక్కడ మనం తినడానికి వాతావరణం కొంచెం తేడాగా ఉంది కదా. చిన్న అల్లం ముక్క వేద్దాం. ఇదిగో 2 వాతావరణం తేడాగా ఉంది కదండి. ఇదిగో 2 అల్లం ముక్కలు. అలాగే ఇవి 2 యాలక్కాయలు అన్నమాట. ఇదిగో యాలక్కాయ. ఇదిగో మీకు కనిపిస్తుంది కదా. ఈ 2 మెత్తగా దంచేద్దాం. మరీ మెత్తగా మనం చేపల కూరలోకి మాంసం కూరలోకి వేసుకోవడానికి టేస్ట్గా ఉంటుంది కదా. జస్ట్ ఇలా క్రష్ అయితే సరిపోతుంది. ఇదేమో యాలక్కాయ, ఇదేమో అల్లం వెల్లుల్లి. ఇది అల్లం వెల్లుల్లి, ఇదేమో దంచిన యాలక్కాయ. ఈ 2 కలిపి టీలోకి వేసేస్తాం. ఇప్పుడు కొంచెంసేపు మరీదే సరిపోతుంది. ఓకే, మన టీ రెడీ అయిపోయింది. చూసారా, అందాజుగా మనం టీ పెట్టిన మాస్టర్ చెఫ్ లాగా కొంతలతో కాకుండా మామూలుగా పెట్టిన రొటీన్గా హౌస్ వైఫ్లు కదండి. మాకు ఇది అంతా అర్థమైపోద్ది. ఇలా తెలిసిపోద్ది అనుకోండి. అదంతే, అలా తెలిసిపోతుంది. ఈ రాజమ్మ టీ అంటే మాటలు చూసారా ఎంత కలర్ఫుల్గా ఎలా వచ్చిందో. ఓకే, స్టవ్ ఆపేసాను. ఇప్పుడు మీకు టీ చూపిస్తున్నాను. ఇది గ్లాసులో పోస్తున్నాను. తమిళ స్టైల్ అన్నమాట. ఇది ఆంధ్ర స్టైల్, రాజన్న స్టైల్. కప్పులో టీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎలా పడుతుందో. చాలా బాగుంది. ఇది మనం వేసుకున్న అల్లం ముక్కలు. ఇవి కూడా బాగా మరిగి ఈ టీకి మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. టీ అంటే మార్నింగ్ తాగేది, కానీ ఈ టీ తాగటం వల్ల మనకి చాలా యాక్టివ్నెస్ వస్తుంది. ఏముందండి, ఇదంతా టీ లీఫే కదా. తేయాకు ఊటీ గార్డెన్స్లో అక్కడ ఇక్కడ పట్టుకొచ్చి మనకి చూపిస్తూ ఉంటారు కదా. పూలం సినిమాల్లో చూస్తాం మనం. అదే టీ అనమాట. ఈ టీని మనం మార్నింగ్లో తీసుకుంటే బోల్డని ఉపయోగాలు ఉన్నాయంట. అవేంటో కూడా మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే వేడివేడిగా టీ తాగించండి. మార్నింగ్ ఇలా టీ తాగితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈసారి మార్నింగ్ ఇలా టీ తాగించండి. ఓకేనా. దీనిలో అల్లం వేసాను, వెల్లుల్లి వేసాను, 2 వేసాను, పంచదార కూడా వేసాను, టీ పౌడర్ వేసాను. చాలా బాగుంది. తాగి చూపిస్తాను. ఉడకాలి, అయినా టేస్ట్ బాగుంది. అయితే టీ తాగటం వల్ల బోల్డన్ని లాభాలు ఉన్నాయి. మనుషులు యాక్టివ్గా ఉంటాం. రెండోది ఏంటంటే మనకి డైజెస్ట్ సిస్టమ్ బాగుంటుంది. మన కంటి చూపులు బాగా కనిపిస్తుంది. హార్ట్ అటాక్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలాగే స్కిన్ కూడా మంచి గ్లోగా ఉంటుందంటండి. వెంట్రుకలు బాగా పెరుగుతాయంట. జ్ఞాపక శక్తి ఉంటుంది. కంట్రోల్ లెవెల్లో స్ట్రాంగ్ అవుతాయి. కాబట్టి అందరూ కూడా రోజుకి 1 కప్పు 2 కప్పులు టీ సరిపోతుంది. అదే పనిగా టీ తాగామనుకోండి ఆరోగ్యానికి మంచిది కాదు. టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. అలాగే ఫ్లావనాయిడ్స్ ఇంకా ఇవేవో ఉంటాయండి మీరు. అందుకని రోజు 2 కప్పులు టీ తాగితే సరిపోతుంది. మార్నింగ్ 1 కప్పు, ఈవినింగ్ 1 కప్పు సరిపోతుంది అనమాట. అంతకంటే ఇప్పుడు తాగండి. ఎందుకంటే అతిగా ఏదైనా తిన్నామనుకోండి అనర్థం.
అది మనల్ని ఇబ్బంది పెడుతుంది. బాగుంది కదా అని బిర్యానీ తిన్నాం అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే బాగుంది కదా అని ఎక్కువగా జ్యూసులు తాగామనుకోండి, ఇబ్బంది అవుతుంది. మీకు తెలుసో తెలియదు, మరి ఒకప్పుడు పానకాల పండుగ ఉంటుంది కదండి, శ్రీరామనవమి అండి. శ్రీరామనవమికి పానకం తీగా ఉంటుంది, మిరియాలు వేస్తారు, బాగుంటుంది తాగడానికి. ఒకప్పుడు మరి ఇప్పుడంటే ఫాంటాలు, మాజాలు, రకరకాల థమ్సప్లు, ఈ ఫ్రూటీలు, బోల్డన్ రకాలైనటువంటి డ్రింకులు వచ్చినాయి, ఫ్రూట్ జ్యూస్లు వచ్చినాయి, బోల్డన్ వచ్చినాయి. కానీ మా చిన్నప్పుడు అయ్యేమి లేదు కదండి. అందుకని అప్పుడు మాకు డ్రింకులు ఏమైనా ఉన్నాయంటే ఇవే, ఈ పానకాలు, ఇటువంటివే తాగే డ్రింకులు అనమాట. అప్పుడు ఏమైనా తెలుసా అండి, ఒకసారి శ్రీరామనవమి వచ్చింది. మా ఇంట్లో అందరికీ పంచిపెట్టడం కోసం ఒక బిందెడ పానకం చేశారండి. పానకం చేసి ఆ పానకం అక్కడ పెట్టారు. కానీ ఏదో పని మీద వాళ్ళు బయటికి వెళ్ళారు. వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చే లోపల బిందెడ పానకం తాగేసాం. బాగుంది కదా, ఆరారుగా బిందెడ పానకం తాగేసాం. ఇక చూసుకోండి, 4-5 గంటలు అయ్యేటప్పటికి కంటిన్యూస్గా బాత్రూమ్ అనమాట, మోషన్స్ ప్రారంభమైంది. 7 హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్ గారు సెలైన్ లెక్కించి 2-3 గంటల నుంచి ఇంటికి పంపించాడు అనమాట. ఏదైనా అతిగా తీసుకుంటే అనర్థం. అలాగే టీ కూడా రోజుకి 2 కప్పులే తాగాలి. అది కూడా 2 కప్పులు అంటే పెద్ద లోట కాదు, ఈ స్మాల్ కప్ సరిపోతుంది అనమాట. ఇలాంటి 2 కప్పులతో మనం టీ తాగితే చాలా బాగుంటుంది. అలాగే మనం బ్లాక్ టీ తాగాలి, అంటే వితౌట్ పాలు అనమాట. కానీ వితౌట్ పాలు తాగలేం కదండి, నచ్చదు, బాగోదు, టేస్టీగా అనిపించదు, ఏదోలాగా అనిపిస్తుంది, ఉపవాసం లేదో. అందుకని మనం తాగలేం. కానీ ఆ బ్లాక్ టీ తాగితే మాత్రం చాలా లాభాలు ఉన్నాయి. బ్లాక్ టీ తాగడానికి ప్రయత్నం చేయండి. మనం ఒక పూట పాలతో వేసినటువంటి టీ తాగినా, 2వ పూట అయినా బ్లాక్ టీ తాగండి, అది చాలా ఆరోగ్యవంతం అనమాట. గ్రీన్ టీ అనేది ఇంకా బాగుంటుందంట, చాలా మంచిది. కానీ గ్రీన్ టీ కూడా అలాగే ఇబ్బంది పెడుతుంది కదండి, అది కూడా టేస్టీగా ఉండదు. ఏదైనా రుచిగా ఉంటేనే మనం తినగలుగుతాం, రుచి లేకపోతే మనం ఏది కూడా తినలేం, మనకి ఎక్కదు. 4 మీద పడిన వెంటనే బయటకు వచ్చేది, కానీ అది లోనకి ఎట్టి పరిస్థితిలో వెళ్దండి బాబు. ట్యాబ్లెట్ అయినా సరే చిన్న ముక్కగా చేసి దంచి ఇస్తే అలా నోట్లో గొంతులో కంటేసి టకాలను ఒక లీటర్ నీళ్ళు తాగేసి మింగేస్తాం. కానీ ఖచ్చితంగా చేదుగా ఉందా, వాసన వస్తుందంటే ఖచ్చితంగా బిళ్ళ కూడా సావరైనా వస్తాం, కానీ బిళ్ళ మాత్రం మింగం కదండి మన యొక్క నైజ్మది. ఓకేనండి, టీ అయితే బాగుంది. మీరు కూడా ఇలా టీ ప్రిపేర్ చేసుకోండి. ఏమీ లేదు, అందాజుగా కొంచెం నీళ్ళు వేయండి, దాంట్లో కొంచెం పాలు వేయండి, కొంచెం టీ పొడి వేయండి, కొంచెం పంచదార వేయండి, 2 అల్లం ముక్కలు వేయండి, ఒక 2 యాలక్కాయలు దంచేసి అందులో పాడేసి స్టవ్ మీద పెట్టండి. టీ మరుగుతూ ఉంటుంది. ఒకవేళ టీ పొడి చాలదనుకోండి, ఇంకొక 1 స్పూన్ వేసుకోండి. పంచదార సరిపోయిన కూడా 1 టీ స్పూన్ వేసుకోండి. అంతే, పెద్ద ఇందులో ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. నాకు నిన్న పెళ్ళయింది, నేను ఇంకా చదువుకుంటున్నాను, నాకు ఇంకా టీ పెట్టడం రాలేదు, అయ్యో ఈ టీ తాగి ఎవరేమనుకుంటారో అనే భయం ఏమీ అక్కర్లే. టీ మరుగుతూ ఉంటే అన్నీ చెక్ చేసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. ఏమి మన రోడ్డు పక్కన షాప్ పెట్టి టీ 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 అని అమ్ముకుంటుంది, టీ స్టాల్ పెట్టి మన ఇంట్లో మనకి ఇష్టమైనట్టుగా మనం కాసుకొని తాగుతున్నాం. ఓకేనా అండి, మీరు కూడా ఈసారి ట్రై చేయండి. టేస్టీ టీ మన ఇంట్లో మనమే హ్యాపీగా తయారు చేసుకొని తాగి. ఓకేనా అండి, అందరికీ గుడ్ మార్నింగ్.